దీపావళి పండుగ అనేటటువంటిది మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలం నుంచి మన యొక్క సాంప్రదాయబద్ధకంగా జరుపుకునేటటువంటి పండుగ దీపావళి పండుగ. దీపావళి పండుగ అనేటటువంటి దాన్ని మనం ఎంతో సంతోషంతో ఉత్సాహంతో దీపాలు వెలిగించి బాణాలు కాల్చి సంతోషంగా జరుపుకోవడం చేసుకుంటాం. పూర్వం నరకాసుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను చాలా బాధలు పెట్టేటటువంటి వాడు. అప్పుడు దేవతలు అందరూ కూడా మహావిష్ణువుని కోరి నరకాసురు నుంచి మమ్మల్ని రక్షించమని కోరుతారు. అప్పుడు కృష్ణునిగా అవతరించి అదేవిధంగా శ్రీకృష్ణుడు సత్యభామ సతీ సమేతంగా యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో సత్యభామ నరకాసుని సంహరించడం జరుగుతుంది. అంటే శ్రీకృష్ణునికి బాణం వేసినప్పుడు నరకాసుడు శ్రీకృష్ణుడు స్పృహ కోల్పోయినట్టు నటిస్తాడు. అప్పుడు సత్యభామ యుద్ధం చేసి నరకాసుని చంపుతుంది. అంటే స్త్రీకి కూడా ధైర్యం ఉంది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. అప్పుడు దేవతలు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క నరకాసుని పీడ వదిలి వెళ్ళిపోయింది, అదేవిధంగా రాక్షసుడు చనిపోయాడనేటటువంటి సంతోషంతో అందరూ కూడా ఈ యొక్క దీపావళి పండుగను చేసుకుంటారు. ప్రజలందరూ కూడా సంతోషంతో బాణాలు దీపాలు వెలిగించి అదేవిధంగా ఈ పండుగను చేసుకోవడం జరిగింది. అదే ఇంకొక పురాణ కథ, శ్రీరాముడు రావణాసుని లంకకు వెళ్ళి రావణాసుని సంహరించి సీతాదేవిని అయోధ్యకు తీసుకురావడం జరిగింది. అప్పుడు అయోధ్యలో శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకొని రాజ్యాన్ని మంచిగా పరిపాలించడం ఇది కూడా చెప్తారు. అదేవిధంగా పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం. మనం లక్ష్మీదేవిని పూజించడం వలన మనకు సకల సంపదలు వస్తాయని, అదేవిధంగా మంచి దీపాలు అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టి అదేవిధంగా సంతోషంతో మనం పండుగ చేసుకుంటాం. అంటే దీంట్లో మనకు తెలిసింది ఏమిటంటే చెడుపై మంచి విజయం సాధిస్తుందని తెలుస్తుంది. అంటే నరకాసుడు రాక్షసుడు చెడ్డవాడు, సత్యభామ నరకాసునిపై విజయం సాధించింది. అంటే చెడుపై మంచి విజయం సాధించడం ఈ విధంగా చేయడం వలన మరియు ఎప్పుడైతే మంచి వెలుగు ఉంటుందో మంచి ఉన్నప్పుడే మనకు సంతోషాలు కలుగుతాయి, సుఖ సంతోషాలు అనేటటువంటివి ఉంటాయి. అందుకోసం మనకు ఈ పండుగ ఎంతో ఉత్సాహంతో సంతోషంతో మనం చేసుకుంటాం. ఇది పండుగ యొక్క సిద్ధాంతం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా దీపావళి శుభాకాంక్షలు. మరియు ఈ దీపావళి శుభాకాంక్షలతో అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలి. అందరిలో నేను కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను.